శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్య ఎక్కడ ప్రసంగించినా ఆయన మాటలు కొంచెం ఎలా అయినా సరే కొంచెం మాట తోలుతున్నారు అనే ఒకటైతే స్టార్ట్ అయింది ఆయన పైన. ఎందుకని రీసెంట్ డేస్లో ఇన్ని ట్రోల్స్ ఆయన పైన రావటానికి కారణం? అలానే రీసెంట్గా నిన్న కూడా జరిగిన ప్రసంగంలో మాట తూలారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఏంటి మేడం దానికి సంబంధించిన సమాచారం ఏంటి? ఆయన తానా సభల్లో మాట్లాడుతూ ఆయన ఒకప్పుడు పివి నరసింహారావు గారు, మాజీ ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు, నేను ఎలా అంటే ఒత్తిడి సమయంలోనైనా నేను రిలీఫ్ కావాలి అనుకుంటే రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తాను అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అప్పట్లో. ఓకే, అది నిజంగా చాలా గొప్ప పొగడతా. ఒక ప్రధాని నోట్లో నుంచి, ఆయన మాజీ ప్రధాని అయ్యాక కాదు, ప్రధానిగా ఉండగానే ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. అది నిజంగానికి చాలా గొప్ప విషయం, అదేమి ఆషామాషి విషయం కాదు. మరి మంచి టైమింగ్ తోటి మంచి సినిమాలు చాలా చేశాడు రాజేంద్ర ప్రసాద్. చాలా ఆయనకైతే గొప్ప ట్రాక్ రికార్డే ఉంది. అయితే లేనిదల్లా ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని ఏదో ఒకటి అనటమే, ఇలా అనకూడదని తెలియకపోవటమే. అదే లేదు, అదొక్కటి ఉంటే సరిపోదు, ఇది కూడా ఉండాలి. సరే, అది అది ఆయన కేసుల్లోనూ సుట్ కేసుల్లోనూ అని ఒక ప్రాస వచ్చేటట్లుగా మాట్లాడారు. అంటే ఆయన అవినీతి పరుడు అని చెప్పి ఆయన మీద కేసు వచ్చింది. ఎవరికో లండన్లో పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళకి పచ్చళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు, అదే ఇచ్చే విషయంలో అనుమతులు ఇచ్చిన విషయంలో ఆయన మీద కేసు అయింది. అది ఖచ్చితంగా కావాలని ఇరికించిన కేసు తప్పితే వేరే ఏమీ కాదు. సరే, అయినప్పటికీ తప్పదు, ఆయన వైపు నుంచి జరిగింది కాబట్టి, అనుమతి ఇచ్చింది ఆయన కాబట్టి, లంచం ఎంత తీసుకున్నారా తీసుకోలేదా అనే ఆ డీటెయిల్స్ లేకుండా వెళ్ళట్లేదు. కానీ ఆయన మీద కేసు అయితే అయ్యింది. అయితే ఈయన సూట్ కేసులు తీసుకొని దానికి పర్మిషన్ ఇచ్చారు అనేది కేసు. దాన్ని ఇప్పుడు ఈయన కేసులు సూట్ కేసులు అని ప్రాస్తో మాట్లాడారు. అవసరం లేదు. అలాంటి ఒత్తిడి సమయంలో నా సినిమాలు చూసి రిలీఫ్ ఫీల్ అయ్యారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు మామూలుగా ఆ కేసులు సూట్ కేసులు అనకుండా ఆయనకి ఏదైనా, ఇప్పుడు ఒక ప్రధానమంత్రి అంటే ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. ఒత్తిళ్ళు లేకుండా ఎట్లా ఉంటాయండి? మీకు లేదా ఒత్తిడి? నాకు లేదా? లైఫ్లో ఒత్తిళ్ళు ఉంటాయి, చాలా సహజం ఒత్తిళ్ళు ఉంటాం. మరి అలాంటప్పుడు అలాంటి ఒత్తిడి ఉన్న సమయంలో రిలీఫ్ కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కో పని చేస్తారు. కొంతమంది గార్డెనింగ్ చేస్తారు, కొంతమంది కుక్కలను పెంచుకుంటారు, కొంతమంది పుస్తకాలు చదువుకుంటారు, కొంతమంది సినిమాలు చూస్తారు, కొంతమంది జోకులు చూస్తారు, కొంతమంది డర్టీ జోకులు చూస్తారు. సరే, ఏదన్నా కానీ ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారు. సరే, పివి నరసింహారావు ఇప్పుడు ఏమైందంటే, మనము గొప్పలు ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, మన గురించి మనం చెప్పుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అసలు ఏదో ఒక సందర్భంలో స్వోత్కర్ష లేని మనిషి ఈ ప్రపంచంలో ఉండడం. మీకు మీరో, నాకు నేనో, నేను చేసిన వంట ఇష్టంగా తింటారనో, నేను మాట్లాడిన మాటలు ఇష్టంగా వింటారనో నేను చెప్పొచ్చు. మీరు చేసే పనుల గురించి మీరు ఎప్పుడో ఒక్కసారైనా చెప్పుకోకుండా ఉండరు. కానీ ఎప్పుడన్నా ఒకసారి సమయం సందర్భాన్ని బట్టి చెప్పడం వేరు. అదే పనిగా చెప్తే రెండో వాళ్ళకి బోరు కొట్టేస్తుంది. ఆ కండిషన్లోకి ఈయన వెళ్ళిపోయాడు. అది అయిపోయిన తర్వాత 1977లో తానా స్టార్ట్ అయిందంట. అదే సందర్భంలో నా సినిమా కెరీర్ స్టార్ట్ అయింది. అదొక గొప్ప. ఎన్టీఆర్ ఇంట్లో పుట్టాను అని చెప్పుకోవటం 100 సార్లు అదొక గొప్ప. పెద్ద అయినా అని చెప్పుకోవటం. అలాగే ఇంకోటి ఏం చేశారంటే, ఒకప్పుడు ఈయనకి చాలా మంచి జుట్టు ఉండేది. రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి గిరిజాల జుట్టు. కెరీర్ మొదట్లో మనం చూసుకుంటే గనక ఒక బొట్ట పెట్టినట్టు ఉండేది ఆ జుట్టు. ఎవరికైనా బట్టతలలు అవుతాయి కదా, ఆయనకు కూడా బట్టతలైంది. ఇప్పుడు జుట్టే లేదు. అయితే అప్పట్లో ఏమనేవాళ్ళు అంటే, సత్యసాయిబాబాకి విగ్ ఉండేది. ఓకే, విగ్గే, అది రియల్ జుట్టు కాదు.
అయితే ఆయన ఆయన జుట్టు మీద కూడా జోకులు వేసాడు అనమాట. అంటే తన జుట్టు లాంటి జుట్టు ఆయనకుంది అని చెప్పి ఆయన మీద జోకులు వేశారు. ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు. లాస్ట్ టైం అలీ గారిని అలీని బూతులు తిట్టడం. బూతులు తిట్టడము, రాబిన్ హుడ్ సినిమాలో వార్నర్ని వాడు వీడు అనడము, ఇవన్నీ అసలు ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫంక్షన్లో అయితే అసలు తనతో పాటు పనిచేసిన కో ఆర్టిస్టుని, ఫిమేల్ ఆర్టిస్టుల్ని ఒక్కొక్కరిని ఒక్కో రకంగా చాలా రకరకాలుగా సంబోధించారు. దీన్ని నేనే హీరోయిన్ చేశాను, హరిత వాళ్ళ సిస్టర్ ఉంటారు రవళిని రుబ్బురోల్లాగా అయిపోయింది అని. అంటే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఏంటిట్లా మరీ రుబ్బురోల్లాగా అయిపోయావు అని అనటం తప్పు లేదు, కానీ స్టేజ్ పైన అలా అనడం చాలా తప్పు, మాట్లాడకూడదు. అలాగే ఆమని గురించి, రోజా గురించి ఇట్లా అది ఇది వాడు వీడు ఇవి బాగు మాట్లాడుతున్నారు. కారణం మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నప్పుడు ఏమని నిర్వచించుకున్నామంటే, ఈయనకి ఈ మధ్య రీసెంట్గా ఆయన లైఫ్ ఉన్నంత ఉచ్చ స్థితిలో ఆయన పిల్లలు లేరు అనేది ఆయనకి బాధ ఉంది. కొడుకుని హీరోని చేద్దాం అనుకున్నాడు. ఆ అబ్బాయి నేను హీరో మెటీరియల్ని కాదు, నేను చెయ్యను అని చెప్పేశాడు. నాకు ఇంతంత కష్టపడటం నాకు ఇష్టం లేదు, ఇది ఇంత లెబోరియస్గా నేను ఉండలేను, నాకు నచ్చిన పని నేను చేసుకుంటాను అన్నాడు. కూతుర్ని గురించి చాలా గొప్పగా అనుకుంటే కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తనకిష్టమైన అతన్ని పెళ్లి చేసుకుంది. ఈ 2 విషయాలు అతను బాగా అప్సెట్ అయిన మాట వాస్తవం. పైగా కూతురు చనిపోయింది కూడా. ఇది అత్యంత బాధాకరం. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, అవును నాకు ఇష్టం లేకోకుండా వెళ్ళిపోయింది కదా, పెళ్లి చేసుకుంది కదా, నేను ఇంకా జీవితంలో నా కూతురుతో మాట్లాడను అనుకున్న మనిషి కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ కూతురుతోటి మంచి సంబంధ బాంధవ్యాలు వచ్చినాయి. మనవరాలను కూడా ఫీల్డ్లోకి తీసుకురావాలని సావిత్రి సినిమాలో జూనియర్ సావిత్రిగా వేయించడము, ఇవన్నీ ఆ అమ్మాయికి ఒక కెరీరు. అంటే కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది అంటే సొంత నిర్ణయంలో ఏం కష్టాలు పడుతుందో అని భయపడిన రాజేంద్ర ప్రసాద్ గారికి కూతురు బాగానే ఉంది అనేది ఒక సంతృప్తినిచ్చింది. అయితే హఠాత్తుగా చనిపోయింది ఆ అమ్మాయి. ఇవన్నీ అతని జీవితంలో అతనికి ఎదురు దెబ్బలు. ఆ ఎదురు దెబ్బల్లో అతను కొంచెం మానసికంగా కాస్త ఒడిదుడుకుల్లో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. ఈ మానసికంగా ఒడిదుడుకుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ మాట మీద వాళ్ళకి అదుపు ఉండదు. అది ఒక మొదటి సూచన కింద మనం చూడొచ్చు. వాళ్ళు ఒత్తిడిలో ఉన్నారు, వాళ్ళు ఏమంటారు బాధలో ఉన్నారు, కుంగుబాటులో ఉన్నారు అనుకోవడానికి. అంటే స్ట్రెస్సు, డిప్రెషను ఇవన్నీ ఒకదాని తర్వాత వస్తాయి. అందరూ కవల పిల్లలు లాంటి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఫస్ట్ దాన్ని మనం డీల్ చేయలేదనుకోండి రెండోది వస్తుంది, రెండో దాన్ని సరిగా డీల్ చేయలేదనుకోండి మూడోది వస్తుంది. ఇట్లా వస్తాయి. చివరికి పూర్తిగా కుంగుబాటుకి గురైపోతారు. దీపిక పడుకునేలాగా చాలా మానసికంగా నేను ఇబ్బంది పడ్డాను అని ఆమె గుర్తించి వైద్యం తీసుకుని ఆమె బోల్డ్గా చెప్పింది. అలా అందరూ ఉండరు కదా. ఈయన విషయంకి వచ్చేసరికి ఈయన ఒక రకంగా ఈయన కెరీర్ మొదలు ఉచ్చస్థితి, ఇప్పుడు మళ్ళీ ఆయన హీరోగా అయితే అయ్యారు కదా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. చాలా బాగా చేస్తున్నారు, మంచి సినిమాలు. అసలు ఆ నలుగురు సినిమా ఆయనే హీరో. అలాగే ఇంకో సినిమా ఏదో ఉంటుంది, ఆత్మహత్యలు చేసుకునే సినిమా ఒకటి ఉంటుంది, చండ్ర సిద్ధార్థనో ఎవరో తీశారు ఆ సినిమా, చాలా బాగుంటుంది. మరి అట్లాంటి సినిమాలు మంచి మైల్ స్టోన్స్ లాంటి సినిమాలు పాతయ్యే కాదు, మీరు చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా గొప్పగా ఉన్నాయి. మరి దీంతో మీరు తృప్తి పడట్లేదా? ఎందుకు గతంలోకి వెళ్తున్నారు పద్దాక? ఎవరినైనా మనము వాళ్ళు మానసికంగా సరిగా లేరు అనుకోవాలి అని అనుకుంటే గనక ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇలా అప్రతిపిరిగా మాట్లాడడము. రెండోది, మాట్లాడితే గతంలోకి వెళ్తారు. పద్దాక గతంలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. గతమే. గతము మన మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. అది మనకి ప్రస్తుతం గురించి, భవిష్యత్తు గురించి
దానికి సంబంధించిన హెచ్చరికలు మనం తీసుకోవాలి. అలాగే ఆ గతం తాలూకు ఒక కఠిన వాస్తవాలు జరిగిపోయినాయి, గతాన్ని మార్చలేం కదా, దాని నుంచి వచ్చే గుణపాఠాలను మనం తీసుకోగలగాలి. ఆ గుణపాఠాలు తీసుకుని ప్రస్తుతంలో పొరపాట్లు చేయకుండా ఉండాలి. అలాగే ఆ గుణపాఠాలని గుర్తు తెచ్చుకొని భవిష్యత్తులో ఇట్లాంటివి చేయకూడదు అనుకోవటానికి మన గతం పనికి రావాలి తప్పితే, ఎక్కడ పడితే అక్కడ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వాళ్ళ గతం గురించి అసలు మా చిన్నప్పుడు ఇలా, మా చిన్నప్పుడు అలా అంటే గుర్తొస్తాయి మనకు కూడా, మనం కూడా వెళ్తాం గతంలోకి. గతంలోకి వెళ్ళడం వేరు, గతం గురించే పదే పదే చెప్పుకోవడం వేరు. ఈ పదే పదే చెప్పుకునే వాళ్ళల్లో వర్తమానంలో వాళ్ళు కంఫర్టబుల్గా లేరని అర్థము, భవిష్యత్తు మీద వాళ్ళకి నమ్మకం లేదని అర్థం. అందుకే వాళ్ళు పద్దాక గతంలోకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన పరిస్థితి అలా ఉందనిపిస్తుంది. ఏది ఏమైనా ఆయన ఈ విషయంలో మట్టుకు ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అంటే గనక రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు నిజానికి అంత సినిమా రంగంలో ఆయన చూడని మైలురాయిలే, అంటే విజయం లేదు, ఎన్నో మైలురాళ్ళు, మంచి మైల్ స్టోన్స్ వేశారు తెలుగు ఇండస్ట్రీలో. అలాంటి ఆయన ఇలా మాట్లాడించుకోవడం అనేది కొంచెం బాధాకరమైంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.